నమస్కారం డిఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఇరవై 25 ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా కార్యక్రమం. అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ఆఫీసులకు శంకుస్థాపన. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం. స్థానిక ఎన్నికల జీవో 46పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ఏర్పాటు. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ హాజరయ్యారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన ఉన్న సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి 1,328 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా సుమారు 6,514 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏపీ సిఆర్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చారిత్రక కార్యక్రమంలో రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1334 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ఒక శుభసూచకమని పేర్కొన్నారు. పలు బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట కొలువుతీరడం అరుదైన విషయమని, ఆ ఘనతను అమరావతి సాధించిందని అన్నారు. ఈ కేంద్రాలన్నీ ఒకే చోట ఉండడం వల్ల ఆర్థికంగా అందరికీ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ రోజు వేస్తున్న పునాదులు అమరావతి ఆర్థిక భవిష్యత్ నిర్మాణానికి అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రుల కళ రాజధాని అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజుది. ఆర్థిక కార్యకలాపాలకు మూల స్తంభాలైన బ్యాంకింగ్ వ్యవస్థ కొలువుదీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంకింగ్ స్ట్రీట్కి పునాది రాయి వేసే బృహత్తర కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవర్ గారికి, సభను అలంకరించిన గౌరవ సహచర మంత్రి వర్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి, నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం. మై హోల్ హార్టెడ్ నమస్కారమ్స్ టు ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. మై ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ అండ్ అవర్ గవర్నమెంట్ అవర్ హార్ట్ఫెల్ట్ వెల్కమ్ అండ్ నమస్కార్స్ టు యు ఆల్. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేడం నిర్మలా సీతారామన్ జీ, యువర్ విజిట్ హియర్ ఈజ్ నాట్ జస్ట్ సెరమోనియల్, ఇట్ ఈస్ డీప్లీ సింబాలిక్ అండ్ స్ట్రాటజికలీ సిగ్నిఫికెంట్. By laying the foundation stones for these banking institutions, you are laying the foundation for financial prosperity in our capital.
It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh and a personal endorsement from you and Honorable Prime Minister Sri Narendra Modi ji of our developmental vision. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన సంఘటన. అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది ఇది. అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అందించిన సహకారం, ఆయన నాయకత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో 2 లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు. దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతి అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో బ్యాంకు భవనాల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. దేవతల రాజధానిని దెయ్యాల్లాగా నాశనం చేయాలని చూశారని, 3 రాజధానుల పేరిట 3 ముక్కలాటాడి గత ప్రభుత్వంలో ఒక్క ఇటుకు కూడా పేర్చలేదన్నారు. కానీ ఒక వ్యక్తి నివసించడానికి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టారని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో తామంతా ముందుకెళ్లామన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కోసం పోరాడామన్నారు. జై అమరావతి అంటే కేసులు పెట్టారని, మహిళలను పోలీస్ బోట్లతో తన్నారని పేర్కొన్నారు. 1130 రోజులు ఉద్యమం నడిచిందని అన్నారు. 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 3000 మందికి పైగా రైతులపై కేసులు పెట్టారన్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి అని తామంతా గర్జించామన్నారు. ప్రపంచంలో ఎందరో ఆర్థిక శాఖ మంత్రులున్నారు, కానీ నిర్మలా సీతారామన్ 8 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారని కొనియాడారు. వారు లండన్లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించారన్నారు. 2008లో బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో వరుసగా 6 సార్లు పవర్ఫుల్ ఉమెన్గా నిలిచారు. ఎంత ఎదిగినా వదగాలని వారిని చూసి నేర్చుకున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. అనేక సార్లు మంగళగిరి చీరలు ప్రమోట్ చేశారన్నారు. మంగళగిరి వాసుల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు, మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళలు ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు అంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 2000 మంది, 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. ఈ రోజు ఒకే రోజు 15 బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా ఒక బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది. 15 బ్యాంకులు, వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా 1334 కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా సుమారుగా 7000 మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఈ రోజు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. దీనికి కారణం మేడం నిర్మలా సీతారామన్ గారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఈ తుఫాను శ్రీలంక తీరానికి సమీపంలో ట్రింకోమలికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. ఆదివారం నాటికి ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాల సమీపానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ కీలక సూచనలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలపై జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించింది హైకోర్టు. ఎన్నికలపై స్టే విధించలేమని విచారణ 2 నెలలకు వాయిదా వేసింది. నోటిఫికేషన్ వచ్చాక తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. మేమే ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించి మేమే స్టే ఎలా ఇవ్వగలమని కోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్ కేటాయించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సబ్ కేటగిరీ రిజర్వేషన్ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికను రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని కోర్టు ప్రశ్నించింది. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మేమే తెలిపాం. ప్రస్తుతం అదే పద్ధతితో ఎన్నికలు కొనసాగుతున్నాయని కోర్టు తెలిపింది. ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయలేం, యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ది తల్లి లాంటి ప్రేమ అని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో శుక్రవారం జరిగిన బ్యాంక్ భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తనతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను అమరావతికి తీసుకొచ్చారన్నారు. అక్కడకు హాజరైన బ్యాంకుల ప్రతినిధులను, అధికారులను ఉద్దేశిస్తూ వారి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమన్నారు. అలాంటిది వారిని అమరావతికి తీసుకురావడంలోని ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్మలా సీతారామన్ మద్దతు కనిపిస్తోందన్నారు. చాలా మంది నిర్మలా సీతారామన్ చాలా టఫ్ లేడీ అని చెప్పారన్నారు.
ఈ మాటను తాను అంగీకరిస్తున్నానని తెలిపారు. ఇంట్లో అమ్మ కూడా అంతే కఠినంగా ఉంటారన్నారు. అమ్మ కఠినంగా లేకపోతే ఈ రోజు తామెలా అయ్యేవాళ్ళం కాదన్నారు. అడిగినవన్నీ అమ్మ కొనిపించదు. ప్రతిరోజు ఐస్ క్రీం, బట్టలు కొనిపించారని పేర్కొన్నారు. ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే తల్లిస్తుందన్నారు. అటువంటి అమ్మతనాన్ని తాను నిర్మలా సీతారామన్లో చూశామన్నారు. చాలా మంది వారికి కోపం ఎక్కువ అంటారని పేర్కొన్నారు. అయితే సమయం వ్యర్థం చేయడం అంటే కోపమని వివరించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని గారికి, శ్రీ మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, నారాయణ గారికి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి విచ్చేసినటువంటి చైర్మన్లకు, ఎండీలకు, బ్యాంకింగ్ కార్యదర్శి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విచ్చేసినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. మేడం, with all the humbleness and gratefulness and gratitude, I would like to begin my speech for what you have done to the state. మీరు ఒక మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక. ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి, మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. మేడం, ఇవాళ మీరు రావడం కాదు మేడం, మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతోమంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి. ది గ్రేట్ స్టేట్ బ్యాంక్, ద గ్రేట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ది కెనరా బ్యాంక్, ది బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిఐ బ్యాంక్ లిమిటెడ్, and the largest investor LIC of India and the New India Assurance Company. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈరోజు బొంబాయిలో లేదు, అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకిస్తున్నటువంటి సపోర్ట్కి ఇంతకన్నా వేరే ఏం ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం. విత్ ఆల్ ది హోల్ హార్టెడ్నెస్ యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్ అండ్ వీ షల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. నా స్పీచ్లోకి వెళ్ళే ముందు వారితో నాకున్నటువంటి ఒక సంవత్సరంలో నా అనుభవాలను 2 పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా. మేడం గారిని కలిసే మొదటి రోజుల్లో చాలామంది చెప్పారు, షీఈ్ అ టఫ్ లేడీ. ఎస్, షీఈ్ టఫ్. ఇంట్లో అమ్మ కూడా అంతే కఠినంగా ఉంటుంది. మన ఇంట్లో ఆ కఠినంగా అమ్మ లేకపోతే మనం ఇట్లా తయారైండే వాళ్ళం కాదు. అడిగినవన్నీ అమ్మ కొనివ్వదు, అడిగినవన్నీ అమ్మ ఇవ్వదు మన చేతికి. ప్రతిరోజు ఐస్ క్రీమ్లు ఇవ్వదు, ప్రతిరోజు బట్టలు ఇవ్వదు, ప్రతిరోజు మనం చేయాల్సినవి చేయదు. ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తుంది తల్లి. అలాంటి అమ్మతనాన్ని ఆమెలో చూశాను నేను. ఇఫ్ షీ ఈస్ టఫ్, ఎస్, షీ ఈస్ రియల్లీ టఫ్. If it is not in the interest of the state, if it is not in the interest of the people, it is not interest of the financial discipline, she is tough. కోపం ఎక్కువ అంటారు మేడం, ఐఎమ్ టేకింగ్ లిబర్టీ ప్లీజ్. కోపం ఎక్కువ అంటారు. ఎస్, టైం వేస్ట్ చేయడం అంటే ఆమెకు కోపం ఎక్కువ. ఎవరైనా టైం తీసుకుంటే, ఇఫ్ షీ గివ్స్ ఎ టైం, అమేజింగ్. 40 సంవత్సరాల్లో చాలా మందిని చూశాను నేను. షీ కమ్స్ థరోలీ ప్రిపేర్డ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలు రోకో నిర్వహించారు. ఆమెతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు కవితను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. అనంతరం వారు ట్రాక్పై కూర్చుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో కవితను అరెస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 17% రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం దారుణమన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకుంటూ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణరావు, పీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య చెక్ డ్యాం అంశం చిలికి గాలివాన్లా మారి వ్యక్తిగత దూషణలకు సవాళ్లకు దారితీసింది. జగిత్యాల జిల్లాలోని తనుగుల మానేరు చెక్ డ్యాం నాణ్యత ఆరోపణలు, ఈ డ్యాంలో జరిగిన నష్టంపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు దాడి చేసుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణరావుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఘాటుగా స్పందించారు. తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణరావు తన అనుచరులతో ఫోన్ కాల్స్ చేయించి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బెదిరింపులకు తాను భయపడ్డానని సవాల్ విసురుతూ మీ అనుచరులకు భయపడతావా అని వ్యాఖ్యానించారు. దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక 500 మంది తోని ఫోన్లు చేపిస్తా ఉన్నారు. ఏమని బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి. ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు. ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి. మీరు చూడరు ఇవన్నీ ఫోన్లు గవే. ఫోన్లు చేపిస్తా ఉన్నాడు. చిన్న పిల్లగాడు చేపించినాడు. దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు. విజయన్న, నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు? ఎవడన్నా రైతులు అడిగిందా నిన్ను? మేము అడిగినామా నీ సవాల్ విసిరమని? సవాల్ నువ్వే విసిరినావు. నీ సవాల్ని మేము స్వీకరించినాం. స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతోని ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు? విజయన్న, ఒకటి గుర్తుపెట్టుకో, మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే. మీ రేవంత్ రెడ్డినే నా ఇంటిక బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా. ఈ బచ్చగాలు వీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతామైంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు. ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. అదే మేము నువ్వు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటావు. ఆ ఏజ్ లో నీకే అంత తీటుంటే 40 ఏళ్ళ పిల్లగాని నేను కూడా మరి నాకెంత తీటుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఉందాగా రాజకీయాలు చేయి, ఉందాగా ఉండు. నువ్వు సవాల్ విసిరిను. నిన్ను ఎక్కడ కూడా నేను పర్సనల్ గా విమర్శించలేదు, పర్సనల్ గా మాట్లాడలేదు. సరే, మీరన్నే విధంగానే 100కి 100% బ్లాస్ట్ చేసిర్రు. మీరన్న విధంగానే ఒక నిమిషం నిజం అనుకుందాం. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్. మరి ఆయన తప్పై ఉండుంటే మరి ఆయనని బ్లాక్ లిస్ట్ లో పెట్టి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేస్తున్న కొడంగల్తో సహా మరి బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. టెండర్లు క్యాన్సిల్ చేసి చేయండి. ఎందుకు చేయరు? మరి మీ నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మంత్రి సీతక్క జిల్లాలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన దిగారు. ఇసుక రీచ్ వెంటనే ఆపాలని పురుగుల మందు డబ్బాలతో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గ్రామస్తులు ఇసుక లారీల వల్ల పంట పొలాలు, రోడ్లు నాశనం అవుతున్నాయని వెంటనే ఇసుక రీచ్ ఆపాలని డిమాండ్ చేశారు. ఆందోళన దిగిన గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు చేసిన దాడిలో గాయపడిన బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా కలెక్టర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ పెద్దలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అబ్బాయిగూడెం గ్రామం. మేము చాలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. అసలు మా వాళ్ళు చాలకి మందు ఎక్కిద్దామని పోతే మా ఆయన్ని పొద్దుట కొట్టిండ్రు, ఎటు వెళ్తానమని కొట్టిండ్రు. చేనుకాడికి కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా? మేము పంట వేసుకున్నాం కదా, ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా, మా మిర్చి పైరుకి మందు కొట్టుకుంటాం, మేము మందు ఎక్కించుకుంటాం. పోయినా కానీ అక్రమంగా వాళ్ళు ఏదో చేస్తారని మా చేనుల కాడికి వెళ్తుంటే మా ఆయన్ని పొద్దుట కొట్టిండ్రు వాళ్ళు దౌర్జన్యం.
పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్కు అర్హులు కాదని జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో వారి అరెస్టుపై విధించిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లొంగిపోయేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ ఏడాది మే 24న గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తెలంగాణలోని హుజూర్ నగర్లో ఓ వివాహ వేడుకకు హాజరై బైక్పై తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్ద వీరిని స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మరణించగా తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఇది ప్రమాదం కాదని, హత్యేనని స్థానిక ఎమ్మెల్యే జోలకట్టి బ్రహ్మారెడ్డి మృతుల బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 7గురిని నిందితులుగా చేర్చగా A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి ఉన్నారు. అరెస్టు భయంతోనే వారి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా వారి పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆహార భద్రతా ప్రమాణాల విషయంలో అధికారులు రాజీ పడడం లేదు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమైన ఆన్లైన్ డెలివరీ సంస్థల గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. ముఖ్యంగా జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింక్ ఇట్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్, జియోమార్ట్, అమెజాన్ లాంటి కీలకమైన ఈ-కామర్స్ మరియు క్విక్ కామర్స్ సంస్థలకు చెందిన గోడౌన్లను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా అధికారులు పలు కీలక లోపాలను మరియు అక్రమాలను గుర్తించారు. నిల్వ ఉంచిన పదార్థాల్లో కుళ్ళిన ఆహారం మరియు కూరగాయలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.